ఒకరోజు కొంతమంది సేల్స్మెన్లు తమ కార్పొరేట్ ఆఫీస్లో 2 రోజుల సమావేశం కోసం తమ నగరం నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు 2వ రోజు సాయంత్రం తిరిగి రావడానికి రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. మనకు తెలుసు కదా, కార్పొరేట్ ప్రపంచంలో సమావేశాలు ఎప్పుడూ అనుకున్నట్టే జరగవు. ఒకటి తర్వాత ఒకటి ఆలస్యం అవుతూనే ఉంటాయి. చివరికి వారు తమ సమావేశం పూర్తి చేసుకుని ఆలస్యంగా రైల్వే స్టేషన్కు బయలుదేరి తమ రైలును పట్టుకోవాల్సి వచ్చింది. వారు రైల్వే స్టేషన్కు చేరుకునేసరికి రైలు ప్లాట్ఫారం మీద బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. వారంతా రైలును అందుకునే తొందరలో టికెట్లు చేతిలో పట్టుకుని పరుగులు పెట్టారు. అలా పరుగులు పెడుతుండగా గ్రూపులో ఒకరి కాలు అక్కడ ఉన్న పండ్లబుట్టకి తాకి కింద పడిపోయింది. ఆ పండ్లన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. కాని రైలు బయలుదేరుతున్నందున ఆగడానికి సమయం లేదు. వారు పరుగులు పెడుతూ చివరికి రైలును అందుకుని వారి సీట్లలో కుదురుకున్నారు. కాని ఆ పండ్లబుట్టకు కాలు తాకించిన వ్యక్తి మనసు ప్రశాంతంగా అనిపించలేదు. అతను తన స్నేహితులకు గుడ్ బై చెప్పి తిరిగి ఆ పండ్లబండి వద్దకు వెళ్లాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతని హృదయాన్ని కలచివేసింది. ఆ బండిని నడుపుతున్నది 15 సంవత్సరాల చిన్న గ్రుడ్డి అమ్మాయి. ఆమె ఆ పండ్లను అమ్ముతూ కుటుంబానికి సహాయం చేస్తోంది. ఆ వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్లి, "మేము ఈరోజు నీ పండ్లబుట్టను పడవేసి నీకు నష్టం చేసినందుకు బాధగా ఉంది" అని చెప్పి తన జేబులోంచి 5,000 రూపాయలు తీసి ఆమెకిచ్చి, "ఇది నీ బుట్టలో పండ్లు పడిపోయినందుకు, నీకు నష్టం జరిగినందుకు తీసుకో" అని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తన పండ్లబుట్ట పడిపోయిన విషయాన్ని చూడలేకపోయినా కేవలం అడుగుల శబ్దాన్ని మాత్రమే వినగలిగింది. ఆ అడుగుల శబ్దం మెల్లమెల్లగా దూరమవుతుండగా ఆ చిన్నారి వెనక నుంచి పెద్ద గొంతుతో గట్టిగా, "నువ్వు దేవుడివా?" అంటూ అరిచింది. ఆ వ్యక్తి తన రైలును మిస్ అయ్యాడు. కాని అతను ఎంతో ఆనందంగా ఎప్పుడూ అనుభవించని ఒక భావోద్వేగాన్ని పొందాడు. ఎందుకంటే నిజమైన సంతోషం మనకు ఎవరో ఇచ్చిన మెడల్స్ లేదా ప్రశంసల్లో కాదు, అది మనసులోని మనిషితనంలో ఉంటుంది. ఒకరికి సాయం చేయడం, అందులోని అనుభూతిని ఆస్వాదించడంలోనే ఉంటుంది. అతను తన రైలును మిస్ అయ్యాడు, కాని అంతకంటే విలువైన ఆనందాన్ని పొందాడు. ఈ కథ మనకొక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. జీవన ప్రయాణంలో మనం ఎంత తొందరలో ఉన్నా మన చుట్టూ ఉన్నవారిని గమనించడం, వారికి అవసరమైనప్పుడు సాయం చేయడం ద్వారా నిజమైన సంతోషాన్ని పొందగలుగుతాము.